జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం త్రివేణి సంగమంలో రేపు అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో తొలిసారి జరగనున్న సరస్వతి నది పుష్కరాల ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ఈ రోజు తెల్లవారుజామున 5:44 శ్రీ గురు మాధవానంద సరస్వతి పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి ప్రత్యేక పూజలతో పుష్కరాలు లాంఛనంగా ప్రారంభమవుతాయి. ప్రధాన ఘాట్ వద్ద మహాబలిపురం నుంచి తీసుకొచ్చిన 17 అడుగుల సరస్వతి ఏకశిల విగ్రహాన్ని సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు. సరస్వతి విగ్రహ ఆవిష్కరణ తర్వాత సరస్వతి నదిలో పుష్కర స్నానం చేసి కాళేశ్వర ముక్తి ఈశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. సాయంత్రం 5:30 గంటలకు పుష్కర ఘాట్లో సరస్వతి హారతి కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక సూర్యోదయం నుంచి ఈ నెల 26 వరకు 12 రోజులు పుష్కరాలు జరుగుతాయి. పుష్కరాల సందర్భంగా పలు ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలి రానున్నారు. ప్రతిరోజు ఒక పీఠాధిపతి పుణ్య స్నానాలు ఆచరిస్తారు. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి లక్షల మంది భక్తులు పుష్కరాలు పాల్గొనే అవకాశం ఉంది. పుష్కర ఏర్పాట్ల కోసం కేటాయించిన 35 కోట్ల నిధులతో వివిధ శాఖలతో సమన్వయం చేసుకుంటూ దేవాదాయ శాఖ పుష్కర ఘాట్లు, మరుగుదొడ్లు, మంచినీటి వసతి, టెంట్ సిటీ, రోడ్ల మరమ్మతులు, పార్కింగ్, పారిశుద్ధ్యం తదితర పనులు పూర్తి చేశారు. ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా అన్ని మనం ఏర్పాటు చేస్తున్నాం. సో మీరు చూస్తున్నారు ఒక యునిక్ ఘాట్ కూడా మనం తయారు చేసాం. ఈ ఘాట్లో మనం సరస్వతి మాత విగ్రహాలు, సిమిలర్లీ ఒక ఆర్తి ప్లాట్ఫామ్, ఒక 7 ఆర్తి ప్లాట్ఫామ్ కూడా మనం ప్లాన్ చేసాం. అది 7 ఆర్తి ప్లాట్ఫామ్లో కాశీ నుంచి పండిట్స్ వస్తారు అండ్ పండిట్స్ ఇది డైలీ 12 డేస్కి ఇది చేస్తారు. ఇది ఒక గ్రాండ్ వేలో మనం ఆర్తి ప్లాన్ చేస్తున్నాం. సిమిలర్లీ దెన్ మనం ఇక్కడ టెంట్ సిటీ కూడా ప్లాన్ చేస్తున్నాం. ఇది కూడా ఇక్కడ ఆల్మోస్ట్ 50 రూమ్స్ టెంట్స్ అండ్ సిమిలర్లీ 200 బెడెడ్ డార్మెటరీస్ కూడా మనం ప్లాన్ చేసాం. సిమిలర్గా ఇక్కడ మనం ఒక ఫుడ్ కోర్ట్, ఒక ఎగ్జిబిషన్ సెంటర్ అండ్ జాయ్ రైడ్ అది చాపర్ ద్వారా 5 to 7 మినిట్స్కి జాయ్ రైడ్ మనం అందరు డివోటీస్ కోసం ఇది కూడా మనం ప్లాన్ చేసాం. ఇక్కడ మనం హెలిప్యాడ్ నుంచి అది స్టార్ట్ చేయవచ్చు. సో సిమిలర్గా ఇక్కడ డ్రింకింగ్ వాటర్ అరేంజ్మెంట్స్, అకామిడేషన్స్, దెన్ టాయిలెట్స్, శానిటేషన్ యాక్టివిటీస్ అన్ని అధికారికి మనం నోడల్ ఆఫీసర్ ఏర్పాటు చేసాం. అండ్ అది కూడా మీరు చూస్తున్నారు దట్ ఆల్రెడీ మనం టెంపరీ టాయిలెట్స్ కూడా ఆల్మోస్ట్ 275 యూనిట్స్ మనం ప్లాన్ చేసాం. అది ఫైబర్తో అది ఏర్పాటు చేస్తున్నాం. సిమిలర్గా డ్రింకింగ్ వాటర్ అరేంజ్మెంట్స్ కూడా వేరియస్ ప్లేసెస్లో ఇక్కడ ఎక్కువ భక్తులు వస్తారు మనకు అవకాశం ఉంటే అక్కడ మనం ప్లాన్ చేసాం. సో వీఆర్ ఎన్ష్యూరింగ్ that there will be no problem to any devotees and I humbly invite all devotees ikkada రావాలి, ఇక్కడ త్రివేణి సంగంలో సీక్రెట్ స్నానం చేయాలి, సిమిలర్ టెంపుల్ విజిట్ చేయాలి అండ్ ఇక్కడ టెంట్ సిటీలో స్టే చేసిన తర్వాత నెక్స్ట్ డే దే కెన్ విజిట్ అదర్ ప్లేసెస్ ఆల్సో అండ్ దెన్ ఇది ఒక టూరిస్ట్ సర్కిట్ లాగా మనం ప్లాన్ చేసాం. సో ఇది తప్పకుండా ఇక్కడ విజిట్ చేయాలి. ఏమైనా విఐపీ పాసులు కానీ అరేంజ్ చేస్తున్నారా, లేకపోతే అందరికీ విఐపీలకు కూడా సామాన్యమైన దర్శనమేనా? ఇది నార్మల్గా ఇక్కడ ఒకవేళ మన ఆనరబుల్ సీఎం సార్ వస్తున్నారు, సిమిలర్లీ ఆనరబుల్ గవర్నర్ సార్ వస్తున్నారు, ఆనరబుల్ డిప్యూటీ సీఎం సార్ వస్తున్నారు. సో దానికోసం మనం ఆ టైంలో మనం చూపిస్తాం అందరికీ. సో మిగతా భక్తులు కూడా వస్తారు. సో కొంచెం సెక్యూరిటీ పరంగా కొంచెం అక్కడ మనం బందోబస్తు చేయాలి. మిగతా టైంలో అందరు భక్తులకు కూడా దే కెన్ డూ ఇట్. అది స్నానం ఇక్కడ మన గోదావరి రివర్ సరస్వతి ప్రణేత సంఘంలో స్నానం చేయవచ్చు అండ్ టెంపుల్ దర్శనం కూడా చేయవచ్చు.